పూజ ఏదో మాట్లాడాలని చెప్పి పక్కకు పిలిచి గోలు గిలుకుంటావేంటి? అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. పర్లేదు చెప్పు. నేను ఈ ఆఫీస్కి వచ్చినప్పటి నుండి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు అందరి మగాళ్ళ కంటే చాలా డిఫరెంట్గా ఉన్నారు. అలా కాదండి, ఆడవాళ్ళను సమానంగా చూసే విషయంలో మీరు మిగిలిన మగవాళ్ళ కంటే చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఓహో. జనరల్గా ప్రతి మగాడు ఆడది తనకంటే అన్ని విషయాల్లోనూ తక్కువే అని ఫీల్లో ఉంటాడు. కానీ మీరు అలా కాదు, అందరూ అన్నిట్లోనూ సమానమే అన్న ఫీల్లో మీరుంటారు. అవునవును. ఈ ఆఫీస్కి వచ్చిన కొత్తలో మిమ్మల్ని చూసి ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత మీ సమానత్వం చూసి ముచ్చటేసింది. ఆ తర్వాత మీతో లైఫ్ షేర్ చేసుకుంటే బాగున్ను అనిపించింది. కానీ నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. అది ఎప్పుడు జరిగింది? 6 నెలల క్రితం. నాకు తెలిసి ఇప్పుడు నీ క్లారిటీ వచ్చింది. ఫ్యూచర్లో ఏమైనా ఛాన్స్ ఉంటుందా? అంటే పెళ్ళైన సంవత్సరానికే ప్రతి పెళ్ళం మొగుడుతో సెట్ అవ్వక నువ్వు నాకొద్దు అని చెప్పి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది కదా, అలాగే మీ పెళ్ళం కూడా వెళ్ళిపోతే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? మా ఆవిడ నన్ను వద్దని చెప్పి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకో, నేను కూడా మా ఆవిడ వద్దని చెప్పి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఎందుకలా? అదే సమానత్వం. అంజు, అంజు, ఏం వంట చేస్తున్నావు ఈరోజు? మీకిష్టమైన బెండకాయ ఫ్రై చేస్తున్నానులేండి. అవునా, సరే. రేపు నీకు ఇష్టమైన బీరకాయ కూర చేసుకో, సమానం అయిపోద్ది. అంజు, ఈరోజు ఆఫీస్లో ఒక అమ్మాయి ఏమడిగిందో తెలుసా నన్ను? నీ పిల్లం నేను ఎలా భరిస్తుందరు బాబు అని అడుగుంటది. ఏమడిగిందండి? నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. దాని జ్ఞానేంద్రియాలు ఏమైనా గంగలో కల్పిస్తుందా ఏంటి? ఏంటి? తనకి జ్ఞానం బాగా ఎక్కువ అని చెప్తున్నానండి. ఇంతకీ మీరేం చెప్పారు? నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పా. నా ఫోటో చూపించి దౌర్భాగ్యరాలు నేనేం చెప్పాల్సింది కదా. మరి దానికి తనేం చెప్పింది? ఏవో థీరీలు చెప్పి వీలైతే నన్ను రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా అంది. ఏంటి, రెండో పెళ్లి చేసుకోమని చెప్పిందా? దరిద్రాన్ని సెకండ్ హ్యాండ్ అయినా పర్లేదు కొనుక్కుంటా అంటుందా? అసలు తనేం థియరీలు చెప్పింది? అది అమ్మో, ఇది నా కాపురానికి ఎసరెట్టలా ఉంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఇంతకీ మిమ్మల్ని ఎందుకు ఇష్టపడిందంట? అదా, ఆడోళ్ళని మగోళ్ళతో పాటు సమానంగా చూస్తాను కదా, అది నచ్చిందని చెప్పింది. ఏంటో పిల్ల. పెళ్లి చూపుల్లో నేను కూడా అలాగే అనుకుని పెళ్లికి ఒప్పుకున్నాను కదరా. తర్వాత తెలిసింది నీ సమానత్వం యొక్క శాడిజం. ఎవరితో అది నా జీవితం నాశనం చేసేసి నాతో పాటు దాని జీవితాన్ని కూడా నాశనం చేసుకోవడానికి రెడీ అయిపోయింది. పూజ, నువ్వు కోడింగ్ రాసావా, కోడి మీద వ్యాసం రాసావా? ఏమైంది సార్? ఏమైందా? ఇదిగో చూడు, ఇందులో కోడింగ్ కంటే ఎర్రర్లు ఎక్కువ ఉన్నాయి. నేను ఎర్రర్స్ క్లియర్ చేసేస్తాను సార్. ఇవి క్లియర్ చేసే బదులు చెరిపేసి కొత్త రాసుకోవడం బెటర్. సార్, ఆ అమ్మాయి ఒక్కదాన్నే తిడతారేంటి? మేమంతా ఒకటే టీము, మాది బాధితే. ఆ అమ్మాయితో పాటు మమ్మల్ని కూడా సమానంగా తిట్టండి. సమానంగా తిట్టాలా? ఆ వేణుగాడు సెలవు పెట్టి వైజాగ్ పోయాడు, ఆడు కూడా ఫోన్ చేసి మాతో పాటు సమానంగా తిట్టండి. ఆడు మా టీమే. వీడి సమర్థం చల్లకుండా ఇప్పుడు వీడితో పెట్టుకుంటే మన పని అవదు. నీ పని తర్వాత చెప్తా. ఎవరికి సమానత్వం పాటించడం తెలీదు. కమల్ గారు, మరీ ఇంత సమానంగా చూడకండి, ఇంకా ఎక్కువ నచ్చేస్తున్నారు. అయినా మరీ ఇంత సమానత్వం ఏంటండి? చిన్నప్పటి నుండి అలవాటా మీకు? అలవాటు కాదు, వ్యసనం. దానికి నేను బానిసని. నేను నీకు బానిసన్రా.
పడుకున్నాడు. మెల్లగా మెసేజెస్ చూద్దాం. నీ జీవితంలో ఏ మాత్రం చిన్న చోటున్నా నన్ను మర్చిపోకు. ఆ చోటు నాకివ్వు. ఆ చిన్న చోటుని స్వర్గంలో భావించి సంతోషంగా గడిపేస్తా. స్వర్గం కాదది. 100 నరకాల్ని ఒక మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నేను ప్రతి క్షణం దేవుడికి మొక్కుతున్నా ఉన్నాను, మీతో పాటు జీవితాంతం గడిచే అవకాశం ఇవ్వమని. వసే దిక్కుమాలిందానా, ఎవరైనా దేవుణ్ణి వరాలు ఇవ్వమని మొక్కుతారు కానీ నువ్వేంటే శపించమని కోరుకుంటున్నావు? ఏంటోలే. వీలైనంత వేగంగా మీ ఆవిడ మిమ్మల్ని వదిలేయాలి, నేను మీ జీవితంలోకి వచ్చేయాలి. అమ్మో, ఇదేంటి ఇలా తయారైంది? సైకోగాడో సాడిస్ట్ గాడో. ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక ఇంకా ఈ జీవితానికి వీడే నా మొగుడు. అమ్మో, వీడు నన్ను వదిలేస్తే నా జీవితం ఏమైపోవాలి? అమ్మో అమ్మో, దీన్ని ఎలాగైనా ఆపాలి, లేదంటే నా కాపురము కూలిపోతుంది, ఇంకొక అమ్మాయి జీవితం ఈ సైకో గడి సాడిజంలో కలిసిపోతుంది. ఎలా? ఇద్దరు పిల్లలతో బాధపడుతున్న భర్త ఇద్దరిని మేనేజ్ చేయలేక హిమాలయాలు పారిపోయాడు. ఇందులో మేనేజ్ చేయడం ఏముంది? ఒకరోజు అక్కడ, ఇంకో రోజు ఇక్కడ, ఇలా సమానంగా సర్దేయడమే. అయినా సమానత్వం మనం పాటించినట్టు పాటించాలా? ఏం న్యూస్లే. 3 రోజుల పాటు అధికంగా వర్ష సూచన. నాకు మీ దగ్గర ఒక విషయంలో చాలా గిల్ట్ ఫీల్ వస్తుందండి. గిల్టా? ఏ విషయంలోనే? కొంప తీసి నా సబ్బు మొక్క నువ్వు వాడేస్తావే ఏంటి? అసలుకే రోజుకు 2-3 సార్లు స్నానం చేస్తావు. అది కాదండి. మరి అది నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నన్ను ప్రపోజ్ చేశాడు. నేనంటే చాలా ఇష్టం, నాతో పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. కానీ నేను మా అమ్మ నాన్న చూపించిన సంబంధమే చేసుకుంటాను అని చెప్పాను. కానీ ఆ అబ్బాయి చాలా బాధపడ్డాడు. కనీసం ఒక 1 డే గర్ల్ ఫ్రెండ్ లాగా నటించు అని చెప్పాడు. ఆ జ్ఞాపకాలతో జీవితాంతం మొత్తం గడిపేస్తాను అన్నాడు. ఆ అబ్బాయి బాధ తట్టుకోలేక ఆ అబ్బాయికి 1 డే గర్ల్ ఫ్రెండ్ లాగా నటించాను. ఆ విషయం మీ దగ్గర దాచినందుకు నాకు చాలా ఎక్కువ గిల్ట్ ఫీల్ వస్తుందండి. పోనీలే, అది ఎప్పుడూ అయిపోయిందిగా. సర్లే. అదేంటండి మరి మీ సమానత్వం? అంటే దీన్ని మీరు సమానం చేయకపోతే మీ సమానత్వం పోతుంది కదా. నిజమే. పక్కింటి అనితా గారి దగ్గరికి వెళ్ళి ఏదోలా ఒప్పించి ఆమెను 1 డే గర్ల్ ఫ్రెండ్ చేసుకుంటా. అప్పుడు సమానత్వం సమానం అయిపోద్ది. ఎప్పుడు పక్కింటి ఆంటీ ఎదురింటి ఆంటీ అని చెప్పి ఆ ముసలి బ్యాచ్ ని పట్టుకుంటారా? కాస్త క్లాసీగా ఆలోచించొచ్చు కదా. మొన్న ఒకరోజు చెప్పారు కదా మీ ఆఫీస్ లో ఎవరో అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందని. పూజ. ఆ అమ్మాయిని 1 డే గర్ల్ ఫ్రెండ్ గా ఉండమని చెప్పొచ్చు కదా.